పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము. ఇది 8వ ఉపవాస కూడికలో దేవుడు మనకు అవకాశమును దేవుడు మనకు ఇచ్చారు. మరి ఏ రోజు వాక్య భాగమును కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచ్చిన చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. చాలా సంఘము ఎలాంటి ఆ స్థితిలో ఉందో ఈ కొరింథీ సంఘమును గురించి కొన్ని మాటలు మనం కొన్ని దినాలుగా ధ్యానం చేస్తుంటున్నాం. ఈరోజు ధ్యాన అంశం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులైన సంఘం. దేనిలోనంట? ఉపదేశములో జ్ఞానములో ఐశ్వర్యవంతులైన సంఘం. మనము కూడా ఆ విధముగా దీవించబడటానికి మనం ఇష్టపడితే, అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదకటానికి కానీ మనం ఖచ్చితంగా మనస్సు పెడితే దేవుడు తప్పకుండా నీకేం కావాలని దేవుడు ఆయన ఇస్తాడు. అందుకే ఈ కొరింథీ సంఘము మరి వారు దేవుని ఉపదేశములోను దేవుని జ్ఞానములు వారు ఏమయ్యారంట? వారు ఎదిగి ఐశ్వర్యవంతులయ్యారు. మనము కూడా అదే మార్గంలో మనం ఉండాలని ఈరోజు నేను మీకు కొన్ని మాటలను మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉపదేశం మనకేమిస్తుంది? జ్ఞానమును ఇస్తుంటుంది. ఉపదేశం ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంటుంది. మొదటి మాట ఏమిటంటే, దేవుని మాట మనకు జ్ఞానాన్ని ఇస్తుంటుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 100వ వాక్యాన్ని చదువుదాం. కావున అది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరు ఏం చేస్తున్నారంట? దేవుని యొక్క ఉపదేశములను నేను లక్ష్యము చేస్తున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కనుక వాస్తవంగా పెద్దవారికి జ్ఞానం ఉంటుంది, చిన్నవారికి జ్ఞానం ఉండదు. కానీ ఈ చిన్నవారికి వృద్ధుల కంటే జ్ఞానం ఎలా వచ్చింది అంటే, అతడంట దేవుని ఉపదేశంలో ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. మనము కూడా ఈ లోకములో చక్కని జ్ఞానముతో మనము అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే, లేక ఐశ్వర్యవంతులుగా మనం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, మనను అట్టి విధముగా మనను తీర్చిదిద్దగలిగేది ఏది అంటే దేవుని ఉపదేశమే. దేవుని యొక్క ఉపదేశమే. అంటే చదువుకున్నటువంటి బిడ్డకి జ్ఞానము అనేది అతడు చదువుతున్నటువంటి దాన్ని బట్టి వస్తుంటుంది. అట్లాగే దేవుని యొక్క పిల్లలకి దైవ జ్ఞానము అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, దేవుని ఉపదేశములను ఏం చేయాలన్నమాట? మనము వాటిని అనుసరించాలి, లక్ష్య పెట్టాలి, వాటిని మనం కోరుకోవాలి, ఆ మార్గంలో నడవటానికి మనం ఇష్టపడాలి. ఆ మార్గమందు మనము నడుస్తున్నప్పుడు మనం ఆనందముగా, సంతోషముగా మనం ఉండాలి. అందుకే ఆ ఉపదేశములను లక్ష్య పెడుతున్నటువంటి దావీదు యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే,
నేను ఆ ఉపదేశములను ఎప్పుడైతే నేను అనుసరిస్తున్నానో, ఆ ఉపదేశములు నేను ఎప్పుడైతే దివారాత్రులు చదువుతున్నానో, అది నాకు గొప్ప ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతులను, గొప్ప రాజరికాన్ని, ఉన్నతమైన స్థితిని అది నాకు తీసుకొచ్చింది. ఈరోజు నీవు దేవుని మాట వింటే అంత గొప్ప ఉన్నతమైన కృప అనేది దేవుడు మనకిస్తాడు. సామెత గ్రంథము 15వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వాక్యము. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి ఏ సహవాసం దొరుకుతుంది? జ్ఞానుల సహవాసము దొరుకుతుంది. జీవార్థమైన ఉపదేశములను అంగీకరించే వారికి ఏం దొరుకుతుంది? జ్ఞానుల సహవాసము దొరుకుతుంది. ఇక్కడ ఏ ఉపదేశం ఉంది? జీవార్థమైన ఉపదేశము. అంటే పాపము చేత, అపరాధము చేత సచ్చిన మనకు ఈ దేవుని వాక్యమును వినుస్తున్న మనకు ఈ వాక్యం వల్ల ఏం చేస్తుంది? బ్రతికిస్తుంటుంది. అంటే జీవ మార్గములలో నడుచుకునేవానుగా, జీవ మార్గముల వైపు మన కన్ను దృష్టి పెట్టేవారుగా, ఆ జీవ మార్గములలో తొలగిపోకుండా జాగ్రత్తగా నడుచుకునేవారుగా చేయగలిగేదే దేవుని వాక్యము. అందుకే ఈ ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంట? జ్ఞానుల సహవాసమును. అది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అజ్ఞానులు కావచ్చు, లేకపోతే అజ్ఞానము చేత, తెలివి తక్కువ తనము చేత ఒకవేళ మనము లోకములో ఒకవేళ మనం మోసపోవచ్చు, లోకములో ఒకవేళ మనం తెలియక దేవునికి వ్యతిరేకంగా జీవించవచ్చు. కానీ ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన మాటల చేత, ఆయన మాటలు మనం అంగీకరించడం బట్టి మనల్ని ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? జ్ఞానులుగా దేవుడు చేశాడు. ఈ జ్ఞానులుగా ఎప్పుడైతే మనం ఉంటున్నామో ఇక్కడ ఉన్న వారందరూ ఏమవుతున్నారు? జ్ఞానులు అయిపోతున్నారు. ఇప్పుడు మనందరూ ఎవరి సహవాసములు ఉన్నాం? జ్ఞానుల యొక్క సహవాసములో మనం ఉన్నాం. అందుకే దేవుడు చెప్పే మాట ఏమిటంటే, దేవుని కలిగిన మనము ఒక విశ్వాసిగా, జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనము చక్కగా దేవునిలో అభివృద్ధి చెందుతున్న మనము చెడుకి, పాపానికి, లోకానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితికి మనం దూరముగా బ్రతుకుతున్నటువంటి మనము ఇప్పుడు మనం శరీర సంబంధమైనటువంటి వాటితో మనకి ఏంటి పొందిక? ఒకవేళ ఆ పొందికే మనకు ఉంది అంటే ఈ దేవుని వాక్యము వినుస్తున్న మనము జ్ఞానములో మనం ఎదగట్లేదన్నమాట. ఆ జ్ఞానములో ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఒక విశ్వాసితోనే స్నేహము కలిగి ఉంటుంది. ఒకవేళ ఈ విశ్వాసి అవిశ్వాసితో ఒకవేళ స్నేహం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని విశ్వాసములోనికి నడిపించడానికే అహర్నిశలు ప్రయత్నము చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తితో ఆ అవిశ్వాసి స్నేహం చేటును బట్టి ఏమవుతుందన్నమాట, ఆ బిడ్డ కూడా విశ్వాసిగా, ఒక చదువుకున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తితో ఒక అజ్ఞానము కలిగినటువంటి బిడ్డ స్నేహం చేస్తూ ఆయన చెప్పిన సలహాలు, సూచన ప్రకారము చదువుకుంటూ ఉంటే ఆ బిడ్డకి ఏమొస్తుంది? జ్ఞానము ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఉపదేశం చేస్తున్నా లేదా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఎవరంటే జ్ఞానము కలిగిన వాడు. ఆయన నోటి మాట చేత సృష్టి యావత్తుని ఆయన నిర్మించినవాడు. ఈ సృష్టి యావత్తును మనం చూస్తున్నప్పుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి మనుషులను, ఆ నిర్మాణమును ఆయన కలుగు చేసిన విధానం చూస్తున్నప్పుడు ఎంత జ్ఞానము, ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. దేవుడు ఎంత జ్ఞానముగా ఈ మనిషికి దేవుడు సహాయమును, ఈ మనిషి బ్రతకటానికి ఈ భూమి మీద దేవుడు ఎంతగా దేవుడు సహాయమును దయచేశాడు కదా. ఎంత కృప చూపించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకంట ఆ మన్నాను వారికి ఇవ్వటానికి ముందు ఏం చేసేవాడంటే మంచు కురిపించేవాడంట. ఆ మంచు తర్వాత ఏం చేసేవాడనమాట, మన్నాను కురిపించేవాడంట. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ మంచును కురిపించేవాడంట. ఎంత జాగ్రత్త చూడండి. ఏసీ లేకపోయినా,
దేవుడు తన పిల్లల యొక్క ఆహారము, భద్రత. అంతేనా? ఇప్పుడు మనం చూస్తాం, ఒక మంచు లేకపోతే ఒక ఐస్ గడ్డల్లో కదా ఏదైనా ఒక వస్తువు పెడితే ఎలా ఉంటుంది? ఇది ఎవరు నేర్పారు? తెలుసా నీకు? దేవుని పిల్లలకు దేవుడు ఏమిస్తున్నాడు? జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు. అందుకే దేవుని పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ నీకు జ్ఞానము లేకపోతే, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, ఒకవేళ నీ చదువు విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో ఒకవేళ నీ జ్ఞానము లేకపోతే ఇక్కడికి వస్తే తప్పకుండా నీకు జ్ఞానం అనేది నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎంత మూర్ఖములో ఉన్నా, ఎంత చెడులో ఉన్నా, ఎంత తిరుగుబాటు చేయవాడుగా ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, నీవు ఇక్కడికి రాగానే నీకు జ్ఞానము కలుగుతుంది. వెంటనే నువ్వేం చేస్తావు? అజ్ఞానాన్ని విడిచిపెట్టేసి దేవుని బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుని యొక్క ఉపదేశం మనకు ఏమిస్తుందన్నమాట? ఆ జ్ఞానాన్ని ఇస్తుంటుంది. అందుకే ఆ ఉపదేశమును విన్నటువంటి అనేక మంది బిడ్డలు దేవుని కొరకు బ్రతకటం నేర్చుకున్నారు. మోషే దేవుని మాట విన్నాడు కదా, ఆ మండుచున్న ఆ పొదల నుండి దేవుని ఉపదేశం ఆయన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ ఉపదేశమును విన్న తర్వాత ఏమైపోయాడు? దేవుని కొరకు జ్ఞానము కలిగిన వ్యక్తిగా అతడు మార్చబడ్డాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఆ బిడ్డ కూడా ఏమైపోయాడు? గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తిగా విశ్వాసతలో ఆయన ప్రయాణమును ఆయన కొనసాగాడు. మనము కూడా ఇక్కడ దేవుని మాటలు వినుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా తప్పకుండా ఏం చేస్తాడు? గొప్ప విశ్వాసులుగా, గొప్ప జ్ఞానము కలిగిన వారుగా, గొప్ప నాయకులుగా, అనేకులకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలకు దీవెనకరముగా, లేక సంఘమునకు దీవెనకరముగా, లేక నీ బిడ్డలకు దీవెనకరముగా, లేక నీ గ్రామానికి దీవెనకరముగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఉపదేశం మనకేమిస్తుంది అంటే దీర్ఘాయువునిస్తుంటుంది. దేవుని మాట జ్ఞానం ఇస్తే, దేవుని మాటలు మనిషికి ఏమిస్తాయంట? దీర్ఘాయువుని కూడా ఇస్తాయి. జాగ్రత్త. దేవుని మాటలు ఎవరైతే వింటున్నారో వారు ఎక్కువ కాలం బ్రతకటానికి అవకాశం ఉంది. వాక్యములను చూపిస్తాను, వాక్యములో నుంచి కొన్ని మాటలు చూపిస్తాను. సామెత గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యమును చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుసు సంవత్సరములను, శాంతిని నీకు. అది దేవుని యొక్క ఉపదేశములను మనం ఏం చేయాలి? మర్చిపోకూడదు కదా. దేవుని వాక్యముని విన్నవారు జ్ఞానవంతులు అవుతారు కదా. ఎవరైతే వారు దేవుని యొక్క ఉపదేశములు వింటున్నారో వారు మర్చిపోతే ఏమవుతారు? అజ్ఞానులు అవుతారు. అజ్ఞానులైతే ఏమవుతారు? వాళ్ళు మరలా తిరిగి లోకములో, పాపములో పడిపోతారు. పడిపోయి ఏమైపోతారు అంటే వారి శరీరానికి, వారి యొక్క ఆరోగ్యానికి, వారి కుటుంబానికి నష్టాన్ని కలిగించే పనులు చేస్తారు. అంతేనా? ఆ విధంగా ఏమవుతారు? ఆరోగ్యం క్షీణిస్తుంది, కుటుంబంలో శాంతి ఉండదు, ఆర్థికంగా వాళ్ళు వెనుకబాటు కలిగి ఉంటారు. వారి కుటుంబం అనేకమైనటువంటి చీకటికి, అనేకమైన సమస్యలకు, అనేకమైన గొడవలకు, అనేకమైన దరిద్రతలకు అది లోనవుతుంది. దీన్ని బట్టి విసిగిపోయి ప్రాణం వేసరిపోయి భార్య చనిపోవచ్చు, భర్త చనిపోవచ్చు, ఇంట్లో పిల్లలైనా. చూసారా? దేవుని ఉపదేశం వింటే నువ్వు జ్ఞానవంతుడు అయి దీవించబడుతున్నావు. దేవుని యొక్క ఉపదేశములను ఒకవేళ నువ్వు విడిచిపెడితే నీకు ఆశీర్వాదము రాదు. అందుకంటున్నాడు, నీకు ఆశీర్వాదకరముగా అవి నీకు దీర్ఘాయువుని కలుగు చేయాలంటే ఆ ఉపదేశములను నువ్వేం చేయవద్దు? మర్చిపోవద్దు. మరొకటి ఏం చేయాలంటే వాటిని హృదయపూర్వకముగా వాటిని ఏం చేయాలంట? గైకొనాలంట. హల్లెలూయా. ఆజ్ఞలను యొద్ద ఏం చేయొద్దు అంటే హృదయపూర్వకముగా గైకొను. అవి దీర్ఘాయువును,
సుఖజీవుతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనం ఏం చేయాలి? గైకొనాలి. అప్పుడే అది నీ జీవితంలో అనేక సంవత్సరములు బ్రతకటానికి, కష్టం వచ్చినా బాధ వచ్చినప్పటికీ కూడా నువ్వు సంతోషముగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు సహాయమును చేస్తాడు, ధైర్యంతో వెళ్ళిపోతావు. లేదా గుండు చెదిరిపోయి వచ్చే సమస్యలను బట్టి ఏమైపోతావు? బెంబేలెత్తి ఏమైపోవాలి? క్షణములో నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. అదే దేవుడే మనకు ఆధారముగా ఉంటే, దేవుడే మనకు దిక్కుగా ఉంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుని యొక్క మాట ప్రకారముగా నేను నడుస్తున్నాను కదా, నా ప్రాణమునకు ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయనే నాకు సేదను ఆయనే తీరుస్తాడు. నాకు ఏ ఆహారము కావాలో, నాకు ఎలాంటి జీవితము కావాలో అది నా దేవుడు నాకు సహాయమును దయచేస్తాడు. తెలుసా నీకు? జ్ఞానము నిన్నేం చేస్తుందో తెలుసా? నీ ముందు అభివృద్ధిని నీకు చూపిస్తుంది. జ్ఞానము నిన్నేం చేస్తుందో తెలుసా? నీ ముందు ఉన్నటువంటి అభివృద్ధిని చూపిస్తుంది. అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని నీకు చూపిస్తుంటుంది. అందుకే అనేక మంది భక్తులు ముందు కాలంలో దేవుడు ఇచ్చేటువంటి ఆ అభివృద్ధిని, ఆ క్షేమాన్ని, ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ దేశంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహా వెలుగుని వారు చూస్తూ, ఈ లోకములో గృహాలు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఆహారము లేకపోయినా, వెండి బంగారము లేకపోయినా వారు ఎక్కడ దిగులు పడలేదు. ఈ శ్రమకు, ఈ భక్తికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలములు దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి ఒక తృప్తి కలిగిన జీవితాన్ని మనకు నేర్పించేదే దైవ సన్నిధి. లేకపోతే ఏమవుతుందో తెలుసండి, లోకంలో ఉన్నవాడికి ఎంత ఉన్నా ఏమున్నా వాడికి తృప్తి ఉండదు. సముద్రానికి కానీ అన్ని నదులు, అన్ని కాలువలు వెళ్ళి దానిలో పడిన దాని తృప్తి ఏమీ ఉండదు. అట్లాగే లోకములో ఉన్న వాడికి ఎంత ఉన్న తృప్తి ఉండదు, ఎంత సంపాదించిన తృప్తి ఉండదు. అతని యొక్క జీవితంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నా అతనికి తృప్తి అనేది ఉండదు. అందుకే దేవుడు చెప్పేది ఏంటంటే, తృప్తిగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. ఆ తృప్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, నీవు దేవుని మాట విన్నప్పుడే నీకు వస్తుంది. దేవుని మాట ప్రకారముగా నీవు నడుచుకొని వస్తున్నప్పుడే అది నీకు వస్తుంది. ఆ తృప్తి కలిగిన జీవితమే నీకేమిస్తుందో తెలుసా అండి? నీకు చక్కని దీర్ఘాయువుని దేవునికి కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అనేక మంది శరీరములో అనారోగ్యాలు భయంకరంగా ఉన్న, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు దేవుని కొరకు మాత్రమే వారు ఎదురు చూశారు. దేవుని కొరకు మాత్రమే వారు బ్రతకటం అనేది వారు నేర్చుకున్నారు. ఆ విధంగా వారు అనుసరించడం బట్టి దేవుడు వారికి సహాయమును దేవుడు దయచేశారు. ఇది రెండవది. ఆ సంఘము అలాగే ఉంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, ఉపదేశం వలన వివేకము కూడా వస్తుంది. ఉపదేశం వల్ల ఏమొస్తుంది మనకి? వివేకము. అందుకే దేవుడు వాక్యంలో ఒక మాట ఉంటాడు, దేవుని పిల్లలు ఎలా బ్రతకాలంటాడంటే, పాము వలె వివేకము కలిగి ఉండండి, పావురు వలె నిష్కపటులై ఉండండి. దేవుని పిల్లలకి దేవుడిచ్చే జ్ఞానం ఏమిటి అంటే, ఒక సమయంలో మనం ఎలా ఉండాలి? నిష్కపటులుగా ఉండాలి. ఒక సమయంలో మనం ఏమై ఉండాలి? వివేకముతో జాగ్రత్తగా, ఎవరికి కనిపించకుండా, ఎవరికి దొరకకుండా జాగ్రత్తగా బ్రతకాలి. అదే వివేకము. పాము ఏం చేస్తుంది అంటే, ఎట్లా వివేకంగా ఉంటుంది? అనుకున్న విధంగా అప్పటికప్పుడు మనిషి కంట్లో పడిపోద్ది. ఈ లోపల కర్ర అవన్నీ తీసుకునేసరికి అది ఎక్కడ నెక్కుతుందో, ఎక్కడ దాక్కుందో అప్పటికప్పుడే కంట్లో మాయలాగా ఇక్కడే చూసాం వెతుకుతాం. అది చిన్న అవకాశం ఉన్నా అదేం చేస్తుంది? ఆ స్థలంలో అదే వివేకం. కనుక దేవుని యొక్క పిల్లలు కూడా లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైన ప్రభావం ఉంటుంది.
నువ్వు బ్రతకనీయకుండా, నువ్వు క్షేమంగా ఉండనీయకుండా, నువ్వు శాంతి సమాధానంలో ఉండనీయకుండా, నీవు అభివృద్ధిలోనికి వెళ్ళనీయకుండా, నీ జీవితాన్ని పాడు చేయడానికి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైన పరిస్థితులు మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. దేవుని పిల్లలు జాగ్రత్తగా అది కావాలి. అదే ఇక్కడ నేర్పుతున్నాడు. దేవుని పిల్లలకి ఏం కావాలన్నమాట? ఒకటి జ్ఞానము కావాలి, రెండవది దీర్ఘాయువు కావాలి, మూడవది మనకేం కావాలంటే వివేకం అనేది చాలా మనకు అవసరమై ఉంది. కీర్తన 119వ కీర్తన 104వ వాక్యం చదువుదాం. 119. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. చూసారా, వివేకం వచ్చేసరికి ఏమవుతుంది? తప్పేదో తెలుస్తుంది, మంచేదో తెలుస్తుంది. మంచివారు ఎవరో తెలుస్తుంది, చెడ్డవారు ఎవరో తెలుస్తుంది. నన్ను ప్రేమించేవారు ఎవరో తెలుస్తుంది, నన్ను ద్వేషించేవారు ఎవరో తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు మనం ఏం చేస్తాం? తప్పు మార్గములన్నీ అది ఆ స్నేహాలు, ఆ మాటలు అవన్నీ అసహ్యం వేస్తాయి. అప్పుడు వరకు అసహ్యం అనిపించదు. దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు అసహ్యం వేసిందంటే, దేవుని వాక్యమును దివారాత్రులు ధ్యానం చేస్తున్నప్పుడు, అయ్యో నేను దుష్టుల సహవాసంలో ఉన్నానే, నేను పాపుల మార్గంలో ఉన్నానే, అపహాసకులు కూర్చుండే స్థలములో ఉంటున్నానే, అయ్యో నేను చేస్తున్నటువంటిది లేక నేను చేస్తున్నటువంటి స్నేహాలు, నేను కూర్చుండే స్థలాలు ఇవన్నీ మంచివి కాదు అని చెప్పి ఆయన తెలుసుకుని ఏం చేశాడన్నమాట? ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడు. దానినే వివేకము అంటే. నశించిపోకుండా, నీవు చెడిపోకుండా నీ జీవితాన్ని తెలుసుకోవటమే వివేకము. అందుకంటాడు, వివేకము కలిగి దేవునిని వెదకువారు కలరేమోనని. ఆకాశము నుంచి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నరులను పరిశీలన అంటే దేవుడు వాక్యము, జ్ఞానము కలిగిన ఉపదేశము దేవుడు మన యొద్దకు తీసుకొస్తున్నాడు. ఈ ఉపదేశమును బట్టి నా పిల్లలు ఏమైనా వివేకములోనికి వచ్చారా? మార్పులోకి వచ్చారా? నేను చేస్తున్నటువంటిది, నేను నడుస్తున్నటువంటిది కరెక్ట్ అనేది కాదు, నేను చేస్తున్నటువంటి మార్గము నాకు నాశనంలోకి తీసుకువెళుతుంది, నన్ను ప్రమాదంలోకి తీసుకువెళుతుంది, కనుక నేను ఈ మార్గమును విడిచిపెట్టి, ఈ దుష్టుల మార్గమును, అపహాసకులు కూర్చుండే స్థలమును, నేను ఇవన్నీ విడిచిపెట్టి, ఆ స్నేహాలు విడిచిపెట్టి నేను ఎవరితో ఉంటాను? అదే వివేకం అంటే. మనసు మారి రూపాంతరము చెందటం, సత్యాన్ని తెలుసుకోవటం, ఆ సత్యాన్ని విడిచిపెట్టడం, ఇదే వివేకం. కుటుంబంలో వివేకం అంటే కాస్త గడుసుగానో లేకపోతే ఇంకొక విధంగానో, నీ కుటుంబంలో ఒకవేళ నీకు ఇబ్బందికరముగానో ఏదైనా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వివేకం కలిగి వారితో ఉంటే నీ సమస్యకు, నీ జీవిత సమస్యకు, నీ కుటుంబ సమస్యకు వారు ఏమీ చేయలేరు. అదే వివేకం లేకుండా మనము వారితో కలిసి రోజు ఒకవేళ ఎదురు బొదురుగా చేరి పోట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుంది? నీ జీవితం పతనం అవుతుంది, నీ కుటుంబం పతనం అవుతుంది, నీకు శాంతి సమాధానం లేకుండా పోతుంది. నువ్వు పనులకు వెళ్ళలేవు, తిన్నావు, నీకు వంటన పట్టదు. ఈ సమస్య నేను ఎప్పటికప్పుడు ఒక పురుగు వల్ల ఏం చేస్తుంది? తొలుస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద నీకు నీ మనసుకు శాంతి లేకుండా, నీకు సమాధానం లేకుండా, నీవు సరిగ్గా నీవు నిద్రపోకుండా అది నిన్ను చాలా గలిబిలి చేస్తుందన్నమాట. అందుకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క పిల్లలకి ఏం కావాలన్నమాట? వివేకము కావాలి. ఈ వివేకము దేని ద్వారా వస్తుంది? దేవుని వాక్యమును వినుటను బట్టి. అంతేనా? దేనిని బట్టి వస్తుందన్నమాట? దేవుని వాక్యమును వినుట వల్ల నీకు ఈ వివేకం అనేది నీకు కలుగుతుంది. అందుకే వివేకము కలిగినప్పుడు ఏం చేస్తావు అనమాట? తప్పు నిర్ణయం తీసుకోవు, తప్పు మార్గములో వెళ్ళవు, కరెక్ట్ అయిన సరైన మార్గములో నీవు నడుచుకుంటావు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన, అది నీ కుటుంబానికి, నీ పిల్లలకు అది ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నీ నిర్ణయాల్లో, నువ్వు చేస్తున్న పనులు ఏది నీకు నష్టం అనేది రాకుండా నీకు సహాయము చేస్తూ ఉంటుంది. అందుకే వివేకము కలిగినటువంటి వాడుగా సొలొమోను ఉన్నాడు. అందుకే సొలొమోను యొక్క జీవితము గొప్ప ఆశీర్వాదకరముగా, అతని యొక్క బహు సంపాదన కలిగిన వాడుగా దేవుడు ఆయనని ఆస్వాదించడం జరిగింది.
ఇంకా నాలుగోదిగా మనం చూసినట్లయితే ఉపదేశమును మనకేమిస్తుంది అంటే తెలివినిస్తుంది. ఉపదేశం ఏమిస్తుంది? తెలివినిస్తుంది. తెలివి వేరు, వివేకం వేరు. తెలివి వేరు, వివేకం అనేది వేరు. కనుక ఇప్పుడు వాక్యముల నుంచి నేను కొన్ని మాటలు చూపిస్తాను. సామెత గ్రంథము 13వ అధ్యాయము 14 వచ్చు చదువుదాం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపిస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సామెత గ్రంథంలోనే సొలొమోను అంటాడు, జ్ఞానము లేనటువంటి వాడిని ఏమంటాడంటే, చీమలను చూసి ఏం కావాలి, వానికి ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలంట. ఏంటి చీమలు ఏమి నేర్పిస్తాయి మనిషికి? మనిషి జ్ఞానం కలిగిన వాడు, చీమల జ్ఞానం కలిగినయా? మరి మనిషి జ్ఞానం కలిగిన వాడు, మరి మీ మనిషి జ్ఞానం కలిగినటువంటి మనిషి అజ్ఞానం అయినప్పుడు అతనికి జ్ఞానాన్ని నేర్పించడానికి దేవుడు దేని వైపు చూపించాడు? తనకంటే చాలా తక్కువగా ఉన్నటువంటి, ఏ ఆధారము లేనటువంటి ఆ చీమల వైపు చూపించంటాడు. వాటికి నాయకుడు లేడు, వాడికి అసలు విచారణకర్త లేడు, గద్దించేవాడు లేడు. తప్పు అయ్యా చేస్తున్నది, ఇలాగో నడువు అలాగో నడువు అని చెప్పేవాడు ఎవడనో మనకైతే ఉన్నారా? ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, స్కూల్లోనేమో టీచర్లు ఉంటారు, దేవుని మందిరంలోకి వస్తేనేమో సేవకులు ఉంటారు. బయట ఎక్కడైనా మనం ఏదైనా చేస్తే పెద్దలు చూసేవాళ్ళు తప్పురాను వాళ్ళ చేయకూడదని అంటారు. పోలీసులు ఉంటారు సరి చేయటానికి కదా, చట్టాలు ఉంటాయి. కానీ వీటికేమున్నాయి? వీటికే దేశం ఉంది, వీటికేం రాజు ఉన్నాడు, వీటికే తల్లిదండ్రులు ఉన్నారు, వీటికి ఎవరున్నారు? కానీ ఇప్పుడు అవి ఎలా తెలివిగా ఉన్నాయి? నడిపించేవాడు లేకపోయినా, వారికి నడక నేర్పించేవాడు లేకపోయినా అవి చక్కగా నడుస్తున్నాయి. ఇంకంతేకాదండి, అవి ఏం చేస్తున్నాయో తెలుసా అండి? ఆహారాన్ని కూడా ఏం చేసుకుంటున్నాయి? వాటికి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వాలు ఏమైనా వాటికి ఏమన్నా రిజర్వేషన్లు ఇచ్చి, పొలాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోవటానికి ఇచ్చి, ఏమండి వాటికి ఏమన్నా ఎప్పటికప్పుడే 1వ తారీఖు రాగానే పెన్షన్ ఏమైనా ఇచ్చి, కుయ్యి అంటూ వచ్చి రేషన్ బియ్యం ఇచ్చి ఏమైనా ఉన్నాయా? పోనీ వాటికి పంటలు పడితే దాచుకోవటానికి ఏమైనా కొట్లు ఉన్నాయా? వర్షాలు తుఫాను వస్తే ఏమైనా ఉన్నాయా? కానీ ఈ భూమి మీద వర్షాలు వచ్చి అన్నిళ్ళు కూలిపోయినా, అందరు ఒడ్లు తడిసిపోయినా అవేం చేస్తున్నాయి? ఆహారాన్ని ఎంత దాచుకుంటాయో. మీరు ఎప్పుడైనా ఇంట్లో చేవలు ఉంటే వాటిని ఏం చేయకోకుండా వదిలిపెడితే మీ ఇంట్లో ఉన్న బియ్యమన్నీ రోజు కొంచెం ఆ చేవలే మోసుకుపోతాయి అనుకుంటే కొన్ని రోజులకి నీ పెట్లో బియ్యం ఉండవు. చూసారా అవి ఎంత తెలివిగా ఉంటాయి? చీమలు చిన్నవైనప్పటికీ కూడా తనకంటే చాలా ఎక్కువ బరువు కలిగిన వాటిని, రెట్టింపులు బరువు కలిగినటువంటి వాటిని, చాలా రెట్లు బరువు కలిగిన దాన్ని ఏం చేస్తాయి? బలంగా. మనమైతే మనం 70 కేజీలు ఉంటాం, 10 కేజీలు మోసుకెళ్ళితే ఎంత సాయిలుదాడు వస్తుందో. అందుకంటున్నాడు వాటిని చూసి కనిపెట్టి ఏం చేయాలంట? ఈరోజు నీ జీవితంలో జ్ఞానమును దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషికి ఆయన నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానము ఎవరైతే, ఆ తెలివిని ఎవరైతే నేర్చుకుంటుంటున్నారో వారు ఏమవుతారో తెలుసండి? వారి మరణ పాశముల నుండి విడిపించబడుతున్నారు. హల్లెలూయా. మరణ పాశముల నుండి వారు విడిపించబడుతుంటున్నారు. వారి కుటుంబాలు, వారి యొక్క జీవితాలు తప్పుదోవలోకి వెళ్ళిపోకుండా, వారి కాలు జారి ప్రమాదములో పడిపోకుండా దేవుడు వారిని స్థిరమైన బండ మీద దేవుడు వారిని ఉంటాడు. అందుకే దేవుడు తన మాటల చేత మనుషులకు ఏమిస్తున్నాడు?
ఉపదేశమును దేవుడు వారికి ఇస్తూ వారిని ఏం చేస్తున్నారు, తెలివి కలిగిన వారుగా దేవుడు వారిని చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఒక మాట నేను మీకు చూపిస్తాను. 13 వచనం చదవండి. జ్ఞానమును తిరస్కరించిన వాడు అందువలన శిక్ష నొందుతాడా? దేన్ని తిరస్కరిస్తే దేవుని యొక్క ఆజ్ఞను, నీకు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుని యొక్క ఆజ్ఞలను, అంతేనండి, నిన్ను దీర్ఘాయుష్మంతుడుగా చేసే దేవుని యొక్క ఆజ్ఞలను లేకపోతే ఆయన యొక్క మాటలను, ఉపదేశాలని మనం తిరస్కరిస్తే ఏమైపోతాం? శిక్షగా. జాగ్రత్త. ఈరోజు నీవు శిక్షించబడకుండా నువ్వు దీవించబడటానికి, నీ జీవితము ఒక ఆశీర్వాదకరముగా నువ్వు నిలపటానికి, అజ్ఞానములో ఉన్న నీ జీవితంలో ఎలా నడుచుకుంటే నీ కుటుంబం, నీ బిడ్డలు దీవెనకరముగా ఉంటారో నీకు తెలియనప్పుడు నీకు తెలియచేయటానికే దేవుడిని నీ స్థలంలోనికి తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఉపదేశములను ఎవరైతే, ఆ జ్ఞానములను ఎవరైతే వారు తిరస్కరించుకోకుండా వింటున్నారో అతడు ఏం పొందుతాడండి? లాభం పొందుతాడా లేదా? లాభం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. స్కూల్కి వెళ్ళి చదువుకోమన్నవాడు చదువుకోకుండా ఆడు అటు ఇటు తిరుగుతూ, కాలేజీకి వెళ్ళకోకుండా పొద్దుగుమాలకల్లా ఇంటికి వెళ్ళి కూర్చుని నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను లేదా కాలేజీకి వెళ్ళి వచ్చానంటే తల్లిదండ్రులు తెలియక ఒకవేళ నేను ప్రేమించవచ్చు, వెళ్ళొచ్చాడులే అని. కానీ రేపు నీకు లాభం ఉంటుందా? ఎగ్జామ్లో నీకు లాభం ఉంటుందా? నీ పై క్లాస్కి వెళ్ళడానికి లాభం ఉంటుందా? అందరూ చదువుకుని మంచిగా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తుంటే నీకు ఆశీర్వాదం ఉంటుందా? ఏడవలసి వస్తుంది. తర్వాత వాళ్ళని చూసి నీవు ఏడవాలి. వాళ్ళు కారులో తిరుగుతుంటే, వాళ్ళు ఒంటి నిండా చక్కని నగలవన్నీ వేసుకుంటుంటే, వారి పిల్లలకి మంచి ఆ స్థితిని ఆ తల్లిదండ్రులు ఇస్తుంటే నువ్వు ఏడవలసి వస్తుంది. అందుకే ప్రతి ఒక్క పిల్లలు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో అజ్ఞానముగా కాకుండా జ్ఞానము కలిగిన పిల్లలుగా నడుచుకోండి ముందు. ఆ తర్వాత నీ జీవితానికి ఏం కావాలో దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. నీ భవిష్యత్తును పాడు చేయొద్దు. తల్లిదండ్రులు చక్కగా నీకు పెడుతున్నారు, తల్లిదండ్రులు నీకేం కావాలన్నీ సమకూరుస్తున్నారు, తల్లిదండ్రులు నీ కొరకు అనేకమైన కష్టాలు పడుతున్నప్పుడు నీవు అభివృద్ధి చెందటానికి దాన్ని తిరస్కరించుకోకుండా, వారి ప్రేమను, వారి కష్టాన్ని, వారిచ్చే మాటలను తిరస్కరించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అది నీకు లాభమే, అది నీకు దీవెన ఇస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటని మీకు బైబిల్ భాగం నుంచి మీకు చూపిస్తాను. సామెత గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. నా కుమారుడా, దేవుని యొక్క మాటలు ఏం చేస్తాయి చెప్పండి? ధరించుకుంటే అవి నడిపిస్తాయి. అది కాపాడుతుందా లేదా? కాపాడుతుందా? జాగ్రత్త. ఎందుకనంటే మన పండుకున్నప్పుడు ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు. అందుకంటాడు, కోరికలు గుర్రాలై ఏమవుతాయి? పరిగెత్తుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన అందనటువంటి వాటిని, మనం ఆశించకూడని వాటిని కూడా మనం ఏం చేస్తాం? ఆశపడతాం, వాటి వైపు పరిగెత్తుతాం. అవి దొరకపోతే నిరాశ చెందుతాం. దాని కొరకు మనం ఏమవుతాం? కొన్నిసార్లు మనము ప్రాణ నష్టము, అనేక నష్టాలు మనము తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే వాక్యం మనకు చెప్తూ ఉంటుంది, ఈ జ్ఞానము కలిగినటువంటి బిడ్డలు, దేవుని మాటలు వినిస్తున్నటువంటి బిడ్డలంట ఏం చేస్తారంటే వారు మంచి మార్గాలలో వారు నడిపించబడతారు. అంతేనండి. వారు ఏ మార్గంలో నడిపించబడతారు? మంచి మార్గంలో నడిపించబడతారు వారు. ఎందుకని? దేవుడు జ్ఞానము కలిగిన వాడు కాబట్టి తన బిడ్డలైన వాడిని ఏం చేస్తాడు? ఆయన సరైన మార్గములోనే నడిపిస్తాడు. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి మనము సరైన మార్గములో నీవు నేను నడుచుకోవటానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గము సరిగ్గా లేదేమో అంటాడు. ఒక్కనే మార్గము వారికి సరైనదిగా కనపడవచ్చు, వారికి సరిగ్గా కనపడవచ్చును.
కానీ తుదకు అది వారిని ఎక్కడ తీసుకువెళ్తుంది? మరణాన్ని తీసుకువెళ్తుంది. ఇది నీకు సరిగ్గా ఉండొచ్చు. సరిగ్గా అంటే ఏంటి? ఇది నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు. ఇది ఈ మార్గములో ఒకవేళ నీకు భోజనం ఉండొచ్చు. ఈ మార్గములో ఒకవేళ నీవు ఇల్లు కట్టుకోవచ్చు. అంటే ఆ మార్గము అనేటువంటిది మోసాలతో కూడింది కావచ్చు, ఆ మార్గము లేకపోతే హత్యలతో కూడింది కావచ్చు, లేకపోతే దొంగతనాలతో కూడింది కావచ్చు, లేకపోతే ఇతరితర ఆ పరిస్థితులు కలిగినటువంటిది ఏదైనా కావచ్చు. ఆ మార్గము ఒకవేళ నీకు లాభంగా ఉండవచ్చు, కానీ తుదకు అది నేను ఎక్కడ తీసుకువెళ్తుంది? ఆ వాక్యం చెబుతుంటుంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఆనందాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని చూస్తున్నావు, కానీ ముందు కాలము నీకు వచ్చే ప్రమాదం నీకు తెలియదు. కానీ జరిగేవి జరగబోయే ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆయన మాట వినుస్తున్నప్పుడు జరగబోయేటువంటి విషయంలో కూడా నీకు నష్టము రాకుండా ఆయన ఒక్కరే మనల్ని సరైన మార్గములో నడిపించగలడు కదా. నడిపిస్తాడు శ్రమలోనైనా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. అడుగులో తడబడక పైబడ, అడుగులో తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. హల్లెలూయా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం చదివితే, జ్ఞానము లేనివాడు దేవుని విసర్జించి నాశనం అవుతున్నాడు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి. చూసారా, బుద్ధిహీనులు ఏమనుకుంటారు? మాకు బాగానే ఉందిగా, ఇప్పటికి పరిస్థితులు బాగానే ఉన్నాయిగా, ఇప్పటికి మేము అందరికంటే మంచిగానే తింటున్నావుగా, బాగానే ఉన్నావు కదా అని అనుకుని ఏమైపోతారంటే ఆ బుద్ధిహీనతలోనే మైమరిచిపోయి ఆ పాపములోనే ఆ చెడులోనే వెళ్ళిపోతూ ఉంటారంట. ఒకరోజు వాళ్ళు ఏమైపోతారో తెలుసండి, వారి పాపము వారిని పట్టుకుంటుంది, వారి చెడు వారి మీద ఏమవుతుందండి, భయంకరమైనటువంటి శిక్షణ వారి మీద వేస్తుంది. వారు ఏమైపోతారో తెలుసండి, వారు నిర్మూలం అయిపోతారు, కనిపించరు ఇక వాళ్ళు. అంత భయంకరమైనటువంటి శిక్ష వస్తుంటుంది. అక్కడే 33 వచనంలోకి వచ్చేసరికి అంటాడు, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశం వినేవాడు ఎలా ఉంటాడంట? కీడు వచ్చిందని భయం ఉండదు అతనికి, నెమ్మదిగా ఉంటాడు. అసలు భయమే. ఏబును చూసి అందరూ భయపడుతున్నారు, ఏబును చూసి అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు, కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఎందుకని? అతడు దేవుని ఉపదేశమును ఆయన అంగీకరిస్తున్నాడు, దేవుని మాటను అంగీకరిస్తున్నాడు. లాభ నష్టాలు నా చేతులు లేవు, నేను తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు నేనేమి లాభాలతో ఏమి రాలేదే, నేనేమి తీసుకురాలేదే. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను అన్నీ దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతున్నా. నాకు లాభ నష్టాలు ఏంటో, నా బ్రతుకులు ఇవన్నీ సంపాదించుకోవటం ఏంటో, ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, ఆయనే. అబ్బా, ఆ ఉపదేశము ఎంత గొప్ప సమాధానాన్ని ఇచ్చిందో. లేకపోతే ఏమైపోద్ది, నేను నా కోట, నా డబ్బులు, నా రాజ్యము, ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్నదంతా ఇలా కుప్పకూలిపోతే నేను ఎవరి దగ్గర చేతులు చాపి అడుక్కోవాలి? ఈ బ్రతుకు ఎందుకు, చచ్చిపోతే అనిపిస్తుందా లేదా? అసహ్యం అనిపిస్తుందా లేదా? ఆ అజ్ఞానంతో కూడిన ఆలోచనకి రాలేదు. ఎందుకని అంటే అతడు దేవుని మాటలు వింటున్నాడు కాబట్టి. నేను ఒకప్పుడు గొప్పవాడిగా ఉండటానికి దేవుని ఉద్దేశము, ఒకవేళ ఈరోజు నేను దరిద్రుడుగా ఉండటం అనే దేవుని ఉద్దేశము.
ఆ రోజు గొప్పవాడుగా ఉన్నప్పుడు నేను దేవునిలో ఆనందంగా ఉన్నాను, ఐశ్వర్యంలో సంతోషముగా ఉన్నాను ఒకరికంటే ఎక్కువగా. ఈరోజు ఒకవేళ నేను ఈ స్థితిలో ఉంటూ దేవునికి ఇష్టమైతే నేను ఎలాగ దరిద్రుడుగా నేను బ్రతుకుస్తాను. నా దేవుని కొరకు. ఎవరి కొరకు? నా దేవుని కొరకు నేను దరిద్రతనైనా అనుభవిస్తాను. ఉపదేశము ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో తెలుసా? చాలామందికి ఈ జ్ఞానము లేక చాలామంది దేవునికి దూరం అవుతున్నారు, దేవుని ప్రేమకు దూరం అవుతున్నారు. చాలామంది ఏమైపోతున్నారు తెలుసండి, ఈ జ్ఞానము లేకే దేవుని దగ్గరికి వెళుతున్నా నాకు ఉద్యోగం లేవు, నేను దేవుని దగ్గరికి వెళుతున్నా గృహాలు లేవు, నేను దేవుని దగ్గరికి వెళుతున్నా నాకు ఆరోగ్యం లేవు, స్వస్థత లేవు, ఇలాగూ రకరకాలటువంటి భ్రమలో పడి చాలామంది దేవుని తక్కువ చేస్తున్నారు. వారు దేవునిలో ఎదగవలసిన వారు ఎదగట్లేదు, వారు ఆసక్తి కలిగి దేవునిలో బ్రతకవలసిన వారు చాలామంది బ్రతకలేక అజ్ఞానులు అయిపోతున్నారు. ఉపదేశము ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తుందో, దీనిని ఎంత త్రువిన దీని లోతు దీని ఎత్తు ఎవరు గ్రహించాలి. అంత ఉన్నతమైన జ్ఞానము దేవుడు తన బిడ్డలకు ఆయన ఏం చేస్తున్నాడు? తన ఉపదేశం చేత బోధిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే సింహాసనాలు వదిలిపెడుతున్నారు, ఉద్యోగాలు వదిలిపెడుతున్నారు, లాభకరమైన వ్యాపారాలు వదిలిపెడుతున్నారు, లాభకరమైనటువంటి కులాలు అన్నీ వదిలిపెట్టేస్తున్నారు. అందరు ఎక్కడికి వస్తున్నారు? దేవుని ఉపదేశమును బట్టి దేవుని కొరకు బ్రతకటం ఒకటే చాలు. నాకు ఇక ఆ యేసై ఉంటే నాకు చాలయ్యా. ఇదే గొప్ప జ్ఞానము, ఇదే గొప్ప ఐశ్వర్యము. చివరికి ఒక మాట నేను మీకు చూపిస్తాను. సామెత గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 7:2 చదువుదాం. అది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నా ఆజ్ఞలను నీ యొద్ద ఏం చేసుకోవాలి? దాచిపెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞలు ఎక్కడ దాచుకోవాలి? దేవుని మాటలు ఎక్కడ దాచుకోవాలి? లోకంలో పాడు మాటలన్నీ దాచుకుంటావు. ఏదైనా ఒక జోకు దొరికిందంటే అసలు దాన్ని పట్టుకుని వదిలిపెట్టావు. ఒక సేవకుడు ఏదైనా జోకు చెబితే నవ్వుకుని పగలబడి అబ్బా ఎంత చెప్పాడని ఆయనకు ఒక 20,000 30,000 రూపాయలు ఇస్తావు. వాక్యం చెబుతుంటే మాత్రం వెనక్కి ముందుకు ఒగుతావు. అసలు ఆ వాక్యం నీ మనసులోకే గుర్తు వెళ్ళదు. లోకంలో ఎవరైనా తిట్టిని కానీ, ఎవరైనా డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టిని కానీ, లేకపోతే నీకు ఏదైనా అన్యాయం చేసింది కానీ ఏం చేస్తావు? అది ఎప్పుడు ఆ మనిషి చూడగానే ఎప్పుడో చేసింది నాకు అసలు మర్చిపోలేకపోతున్నాను అవనే. అయంత చెత్త చెదారం అంతా మనకు గుర్తుంటుంది. కానీ నేను బ్రతికించి నేను ఆస్వాదించి నీకు మంచి భవిష్యత్తునిచ్చే దేవుని మాటలు మాత్రం మనకు గుర్తుండవు. అందుకే దేవుని యొక్క ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది అంటున్నాడు? అది మనల్ని ఏం చేస్తుందంట? అది మనల్ని కాపాడుతుందా లేదా? అది కనుపాపు వలె నా ఉపదేశము కాపాడిన ఎడల నీవు, అది దేవుని ఉపదేశము నిన్ను ఎలా ఉండాలి? కాపాడేదిగా ఉండాలి. ఆ కాపాడేటువంటి దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకుంటే, దావీదు అంటాడు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టే ఏం చేయలేదంటాడు? చెప్పండి, ఏం చేయలేదు? నేను పాపం చేయలేదు. హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటే ఏం చేయరు? పాపం చేయరు. అదే దేవుని వాక్యము మన హృదయంలో లేదనుకోండి, ఏం చేస్తాము? పాపం చేస్తాం. అంటే నీ హృదయంలో ఏది ఉండాలి? నువ్వు చెడిపోకుండా, పాపములు పడిపోకుండా. అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. నిన్ను కాపాడేటువంటి వాక్యము నీలో ఉంటే అది నిన్ను కాపాడుతుంది. అది నీలో లేకపోతే నువ్వు కాపాడబడవు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, దేవుని ఉపదేశం ఏదైతే ఉందో అది మొదటగా నీకేమిస్తుంది అంటున్నాడంటే, జ్ఞానాన్ని ఇస్తుంది, దీర్ఘాయువుని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది, తెలివిని ఇస్తుంటుంది, జీవపు ఓటగా నిన్ను నడిపిస్తుంటుంది. ఆ దేవుని యొక్క ఉపదేశము నిన్ను ఏం చేస్తుందో తెలుసండి, నీ కాలు జారిపోకుండా సరైన మార్గములో పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నిన్ను అది నడిపిస్తుంటుంది. దేవుని యొక్క ఉపదేశం ఏం చేస్తుందో తెలుసండి, నీ జీవితంలో బ్రతకటానికి కావలసినటువంటిది అదే నిన్ను కాపాడుతుంది. ఆ దేవుని మాటలే నిన్ను కాపాడతాయి. అలాంటి ఒక శక్తి కలిగిన దేవుని మాటలు నువ్వు వినుసున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయొద్దు, వాటిని హృదయంలోనికి చేర్చుకోండి. పౌలు మాట్లాడుతున్నప్పుడంట లూదియా హృదయము ఏమైందంట? తెరవబడింది.
లూదియా హృదయం తెరవబడింది కాబట్టే ఆ తెరవబడినటువంటి ఆ హృదయంలోనికి దేవుని వాక్యం ఏమైంది? అంతేనా? బీరువాలో బట్టలు పెట్టాలంటే ఏమవ్వాలి? అది తెరవబడాలి. అంతేనా? ఇప్పుడు ఒకవేళ మనము ఆ లాకర్లో ఉన్నటువంటి డబ్బులు దాచుకున్నవో లేకపోతే నగలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకోవాలంటే ఏం చేయాలి? అది తెరవబడాలి. తెరవబడితేనే ఆశీర్వాదం అనేది నీలోనికి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరి యొక్క హృదయము తెరవబడితే ఈ వాక్యము అనేటువంటిది నీలోకి వెళుతుంది. ఈ వాక్యము కష్టాలు, బాధలు, ఆపదలు వచ్చినప్పుడు ఇదే నేను మిమ్మలను బ్రతికిస్తుంది, ఇదే మీ బాధలలో ఆదరిస్తుంది, ఇదే ప్రమాదాలు ఆదరిస్తుంది, ఇదే చెడులో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, అజ్ఞానంలో పడిపోకుండా ఇది నీకు సహాయమును చేస్తుంది. దేవుడి మాటలు మన ఇనికిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ముచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రభువా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన విలువైన ఉన్నతమైన మీ మాటలు బట్టి వందనాల ప్రభువా. మా ప్రియబిడ్డలందరూ ప్రభువా చాలా చక్కగా నీ ఉపదేశములనైనా చక్కగా వింటున్నారు. చాలా శ్రద్ధాభక్తితో ప్రభువా నీ పిల్లలందరూ నీ మందిరములకు వస్తున్నారు ప్రభువా. అనేక మంది రక్షించబడ్డారు. ఇంకా అనేక మంది ఇంకా రక్షణనైనా పొందటానికి ఆసక్తి కలిగి ఉన్నారు. చాలామంది ప్రభువా ఇంకా రక్షణకు దూరముగా ఉన్నారు. వీరందరూ ప్రభువా రక్షణ మార్గంలోకి రావాలి. వచ్చిన బిడ్డల ప్రభువా దేవునికి ఉపదేశానుసారంగా ప్రభువా భయముతో, భక్తితోనైనా వారు నడుచుకోవటానికి ఈ భక్తి, ఈ ఉపదేశము, మా నీతి మమ్మల్ని కాపాడుతున్నటువంటి జ్ఞానములో నా పిల్లలు ఉండటానికి సహాయములను దయచేయి ప్రభువా. విన్న ప్రతి మాట ప్రభువా బిడ్డలందరికీ దీవెన ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయములను దయచేయండి. బిడ్డలు తిరిగినైనా వారి వారి గృహాలకు వెళుతున్నారు, క్షేమము తీసుకువెళ్ళండి. రేపటికి మరలా మమ్మల్ని నాయన నీ ఉపదేశములు విని మేము దీవించబడటానికి, మా అజ్ఞానమును వీడినైనా మేము నడవలసిన త్రోవలోనైనా మేము నడుచుకున్నట్లుగా మాతో మాట్లాడండి, మమ్మల్ని గద్దించండి, మమ్మల్ని సరిచేయండి. మా తప్పులు మాకు తెలియచేయి ప్రభువా. మేము ఎలా నడుచుకోవాలో ఒక నేర్పించు నాయనా. చిక్కులో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, అజ్ఞానములో పడిపోకుండా, నేను చేస్తున్నటువంటిది కరెక్టే ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడు, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడుతున్నప్పుడు దావీదుతో మాట్లాడారు, ఇదిగో నువ్వు చేసింది తప్పు అని నాతాను ప్రవక్త ద్వారా దావీదుని హెచ్చరిక చేసినప్పుడు ఆయన వెంటనే తన తప్పును తెలుసుకుని సరి చేసుకుని దేవుని కృప పొందుకున్నాడు. ఈరోజు ప్రభు అదేవిధంగా అయ్యా నీ పిల్లలునైనా ఒకవేళ నేను చేస్తున్నది వయసులో ఉన్నాను, పరిస్థితులు బట్టి ఉన్నాను, లేకపోతే ఇలాగో నాకు అవసరతలు ఉన్నాయి, నాకు హక్కులు, నాకు అప్పులు ఉన్నాయి, అందుకే నేను ఇలా నడుస్తున్నాను, లేకపోతే నా భర్త లేని నేను ఒంటరిగా ఉన్నాను, అందుకే నేను ఇలా ఉన్నాను, పర్వాలేదు నా దేవుడి దగ్గర నేను సరి చేసుకుంటాను. నిన్ను నువ్వు సరి చేసుకోవద్దు, దేవుడు సరి చేయటానికి నిన్ను దేవునికి అప్పగించుకోండి. దేవుడు నిన్ను సరి చేస్తాడు. నేను విలువైన వ్యక్తిగా నేను మలుచుకుంటాడు. నీ జీవితాన్ని ఇప్పుడు వరకు నశించిపోయినా, ఇప్పుడు వరకు నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నా, ఇప్పుడు వరకు నీ సంపాదనను కలిగిన అన్నిటిని పాడు చేసుకున్న నీ జీవితాన్ని ఇకనైనా నువ్వు మేలు పొందటానికి, ఇకనైనా నువ్వు జ్ఞానం కలిగి నీ కుటుంబాన్ని సంతోషపెట్టడానికి దేవునికి సహాయం చేస్తాడు. ప్రభా పిల్లలందరూ చక్కగా నాయనా మంచిగా ప్రభా నీ మందిరానికి వస్తున్నారు నాయన. వచ్చి వెళ్ళిపోవద్దు. దేవుని వాక్యం ఏదైతే నేర్పిస్తుందో నాయన దాన్ని నేర్చుకుని మంచిగా నడుచుకునే మంచి బుద్ధిని నాకు ఇవ్వనాయన. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వల్ల నేను ఉండొద్దయ్యా. ఒక పశుప్రాయుడిగా నేను ఉండొద్దయ్యా. జ్ఞానము కలిగిన బిడ్డగా అనేకులకు జ్ఞానము లేని వారికి నేను జ్ఞానము కలిగి వారికి నేర్పించేటువంటి ఒక మంచి మార్గదర్శకుడుగా ప్రభువా మేము ఉండటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్.